అందరికీ నమస్కారం. పోయిన భాగంలో మనం లలితా త్రిశతి నామాలలోని 149వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం. ఈ భాగంలో 150వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. అస్మద్గురు దివ్యచరణారవిందాభ్యాం నమో నమః. అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. శివాయ గురవే నమః. శ్రీ గురు పదాంభుజములకు సభక్తికమైన ప్రణామాంజలి సమర్పణతో శ్రీ లలితా త్రిశతి నామ సంఖ్య 150. ఓం కంచజితాంబుదాయ నమః. ఓం కంచజితాంబుదా, ఇది 6 అక్షరముల నామము. ఈ నామంతో మనము అమ్మవారికి సభక్తికముగా నమస్కరించుచున్నప్పుడు ఓం కంచజితాంబుదాయై నమః అని పలుకవలెను. కంచజితాంబుదా కేశముఖము చేత లేక కబరి కొప్పు భారము చేత తిరస్కరింపబడిన మేఘముల వంటి కొప్పు కలది అని అర్థము. కేశభారము చేత లేక కబరి అనగా కొప్పు భారము చేత తిరస్కరింపబడిన మేఘములు కలదగుట చేసి దేవి పరాంబిక, జగన్మాత, పరాదేవి, పరాశక్తి, పరమేశ్వరి శ్రీ లలితామహాత్రిపుర సుందరీదేవి కంచజితాంబుదా అనుచు స్థవనీయమగుచున్నది. మేఘమండలము కంటే ఊర్ధ్వములైన శిరోరుహభారము కల వ్యోమకేశి అనగా ఆకాశమే కేశములుగా కలది అని భావము. అథవా కేశముల యందుండు నీల వర్ణముతోటి సాదృశ్యమును సహించలేకపోవుట వలన అధఃకరింపబడిన మేఘమండలము కలదిగాన పరమేశ్వరి పరాదేవి శ్రీ లలితామహాత్రిపుర సుందరీదేవి కంచజితాంబుదా అను నామము దేవియందు సార్థకము. నీలమేఘము కంటే ఎక్కువ నీలవర్ణము కల కేశపాశము కలదని భావము. శివునకు వ్యోమకేశుడను నామము ప్రసిద్ధము. కావున శివాభిన్నురాలైన పరదేవత శ్రీ లలితామహాత్రిపుర సుందరీదేవి కూడా వ్యోమకేశి అను నామముతో స్తోతవ్యమగుచున్నది. ఓం ఐం హ్రీం శ్రీం కంచజితాంబుదాయై నమః. శివశక్తి రూపాయ నమః శివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ సద్గురు దివ్యచరణారవిందార్పణమస్తు.